నీలిమ, ఒకవైపున మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మూసీ సుందరీకరణ పనులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని కూడా అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 15,000 మందికి పైగా అక్కడ నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్వాసితులను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందించినట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ పనుల కోసం ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఈ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 754 జారీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలే ఈ ఇళ్లకు అర్హులు అని జీవోలో స్పష్టం చేసింది. హౌసింగ్ కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లు గృహాల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించింది. మూసీ నదిలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిన తర్వాతే నిర్మాణాల తొలగింపు ప్రారంభమవుతుందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ స్పష్టం చేశారు. మూసీ సర్వేలో భాగంగా మూసీ నది గర్భంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 2,166 నిర్మాణాలను గుర్తించారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,595, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 239, రంగారెడ్డి జిల్లాలో 332 ఉన్నట్లుగా తేల్చారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసేందుకు ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్ ప్రాంతాలకు ఉప్పల్ మండలం రెవెన్యూ సిబ్బంది వెళ్లగా మూసీ నిర్వాసితులు అడ్డుకున్నారు. తాము మూసీని నమ్ముకుని ఏళ్ల నుంచి నివాసుకుంటున్నామని, తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో నిర్మించుకున్న గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లను కూల్చేసేందుకు వస్తారా అంటూ పలువురు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మూసీ నిర్వాసితులకు అక్కడ ఉన్న వారందరికీ కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ ప్రభుత్వము ఆ ఉత్తర్వులు జారీ చేసింది. సో మూసీ సుందరీకరణ కోసం మూసీ ప్రక్షాళనలో భాగంగా ఏదైతే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసింది. సో ఈ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో నెంబర్ 754 జారీ చేసింది. సో అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఇల్లు కోల్పోయిన నిరుపేదలే ఈ ఇళ్లకు అర్హులని కూడా ఈ జీవోలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో బాధితులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సో పునరావాసం తర్వాతనే ఏదైతే నిర్మాణాల తొలగింపు ఉంటుందంటూ కూడా ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీ దానా కిషోర్ క్లారిటీ ఇచ్చారు. సో ఏదైతే ఓవైపు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, మరోవైపు ఏదైతే ఆ మూసీ నివాసితులు ముఖ్యంగా ఏదైతే ఇటు హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం దాదాపు 54 కిలోమీటర్ల మూసీ ప్రవహిస్తుంటుంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ సిటీ పరిధిలో దాదాపు 27 కిలోమీటర్ల మీద మూసీ ప్రవహిస్తుంటే అందులో దాదాపు 15,000 నిర్మాణాల వరకు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఇప్పటికే చాలా నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ నివాసితులు వారి దగ్గర సర్వే కోసం వెళ్తున్నటువంటి వారిని మాత్రం ముఖ్యంగా ఆ బాధితులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.